మానవ సేవే మాధవ సేవ. అప్పుడు మనకేముండాలి? భక్తి ఉండాలి. శ్రద్ధ భక్తి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. శ్రద్ధ భక్తి దాని తోడుగా మనం శాంతం. శాంతము సముద్రంగా గొప్పదంటారు. సముద్రం అంతది భూలోకాలు మొత్తం చూసుకుంటే సముద్రంగా మొత్తం కనబడుతుంది. మన ప్రపంచ పడవ చూసామంటే మొత్తం 3 కూడా సముద్రమే కనపడుతుంది. ఇది హిందూ సముద్రం, ఇది బంగాళాఖాతం, ఇది అరేబియా మహాసముద్రం, అన్ని అంటే మొత్తం చూస్తే ఏంటి 7 ఖండాలు చూస్తే అవన్నీ కూడా మన సముద్ర భాగమే ఎక్కువ. ఆ సముద్రం కంటే గొప్పది శాంతం. సముద్రం కంటే గొప్పది మన శాస్త్రం చెప్తుంది. మనం చెప్పిన మాట కాదు, శాంతం సముద్రం కంటే గొప్పదని మన పెద్దలు ఒక్కొక్క మాట చెప్పారనుకోండి, దాని ప్రతి ఒక్క దానికి కూడా అర్థమవుతుంది. ఏంటి బ్రాహ్మణ సత్రం, బ్రాహ్మణ పద్యాలు ఒక్కొక్కటి వెతకమంటే ఉప్పు కరుపుడు ఒక్కలా ఉంటుంది. దాని కూడా దాన్ని దీని కూడా దీన్ని ఏంటి ప్రతి ఒక్క విషయం కూడా మనకి ఆ శతకాలుగా చదువుకొని మనం అర్థం చేసుకుంటే గంగిగోవు పాలు గరుడేది చాలు, కడవడైన కరం పాలు. గంగిగోవు పాలు పవిత్రమైన గంగిగోవు, గడ్డి పాలు, కడవడైన కరం పాలు, గాడిద పాలు, కొండడైన లాభమేంటి. ఇది అన్ని కూడా తీసుకుంటే అంటే ఈ శాంతం సముద్రం గొప్పది అనడానికి ఉదాహరణగా ఒక రాజు వేటకి వెళ్తున్నాడు. రాజు అంటే వేటకి వెళ్తాడు. రాజు అయిన తర్వాత వేటకి వెళ్తుంటాడు. ఒకరోజు వేటకి వెళ్తుంటే ఒక ముసలాన్ని కలిసి, ఆ రోజు నాకు తాటిరేకు మీద తాటిరేకు మీద అన్నులు పేపర్లు లేవు, తాటిరేకు మీద ఏదో రాసిచ్చాడు. ఏంటని రాస్తున్నాడు? శాంతం సముద్రం అంటే గొప్పదని. కానీ రాజుకి అది చదివే అవకాశం కూడా లేదు, అది చదవాల్సిన అవసరం లేదు. ఏం చేశారంటే ఏదో ఇస్తుంటారు, ఎవరెవరు ఈ అవసరాల కోసమే ఇస్తుంటారు, లేదా మీరు రాజుని ఉద్దేశంతో ఏదో క్రియాలు ఇచ్చుంటారు, లేదా ఏదో ఒక అవసరం కోసం ఇచ్చుంటారు అని కత్తి మొమ్మలన అది పెట్టేస్తాడు. పెట్టేసి వేటకు వెళ్తాడు. ఆ రోజు వేట అంతా అవుతుంది, కానీ కత్తి ఇవ్వాల్సిన అవసరం పడలేదు ఎక్కడ కూడా. ఇంటికి వచ్చేటప్పటికి ఆ రాజుకి ఏంటంటే ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. ప్రాణ స్నేహితుడు పేద రైతు. పేద రైతు ప్రాణ స్నేహితుడు. రాజుకి ఎటువంటి కష్టం వచ్చినా సరే సలహాదారిగా అతని దగ్గరే తీసుకుంటాడు. ఎలాంటి కష్టాలు కూడా సలహాదారిగా, అంటే అంత ప్రాణ స్నేహితుడు. అతను చూస్తే చక్రవర్తి రాజు, ఇతను చూస్తే పేదవాడు రైతు. ఏంటి అయితే రైతుకి ఎప్పటి నుంచో కోరిక ఉంది ఏంటంటే భోజనం అయితే రాజుగారికి ఎప్పుడు పని చేస్తుంటే స్నేహితుడు కాబట్టి ఏంటి పేదవాడైనప్పుడు కూడా అన్ని సలహాలు ఏంటి రాజు రాజే స్నేహితుడు స్నేహితుడు అంటే ఆ విధంగా స్నేహితుడు కాబట్టి చాలా గౌరవ మర్యాదతో చూసుకుంటాడు. చూసినా సరే ఆ రైతు కోరిక ఏంటంటే ఎప్పుడో ఎవరో సింహాసనం మీద కూర్చోవాలి. రాజుగారు ఉన్నప్పుడు జరగదు కదా. ఏంటి ఇప్పుడు ఏమైంది? భోజనం అయితే చేశాడు, రాజుగారు వేటకి వెళ్ళాడు కదా అని చెప్పేసి ఈ పేద రైతు సింహాసనం మీద కూర్చుంటాడు. భోజనం చేసి కూర్చోాడు కదా, నిద్ర పట్టేసింది. మరి పేద రైతు కదా, పక్కన వెళ్ళకుండా ఏంటన్నది తెలిసి మామూలుగా పడుకోవడం సామాన్యం కాదు, మన స్టైల్ పడుకోవడం కాదు కదా. ఫోన్ చేసిన తర్వాత మరి తీసి పడుకున్నాడు. ఏంటి ఆ రోజు వేట ఏంటంటే చక్కగా వేట జరగలేదు. రాజు మనసు బాగోలేదు. వచ్చేటప్పటికి సింహాసనం మీద ఎవరో పడుకున్నాడు. స్నేహితుడు అనుకోలేదు, ఎవరో పడుకున్నాడు. కోపం ఉంటుంది, అక్కడ వేట సరిగ్గా జరగలేదు. ఇప్పుడు కోపంతో మనలో కట్టి తీశాడు. తీసినట్టుగా ఆ కాగితం కనబడింది. అప్పుడు చూశాడు శాంతం సముద్రం కంటే గొప్పది. అదే ఒక క్షణం కానీ ఏంటి నేను చూడకపోయింటే నా ప్రాణ స్నేహితుడిని నేను చెప్పిండు కదా, సింహాసనం మీద కూర్చున్నాడు కదా, ఇంకేనా ఆస్తులను తీసుకోలేదు కదా, ఎంత పొరపాటు చేశాను అని వెంటనే రాజు ఏంటంటే స్నేహితుడి దగ్గరికి వచ్చి లెగు ఏంటి విషయం అంటే రాజు చూసినట్టు జడిచిపోయాడు. స్నేహితుడు ఎందుకు తప్పు చేశాడు కదా, రాజుగారి సింహాసనం కూర్చోవడం చిన్న మాట కాదు కదా. ఏంటి అలాంటి తప్పు చేశాను, నా వల్ల క్షమాపణ వేడుకుంటాను, నా వల్ల తప్పు అయిపోయింది, అనుకో కూడా నా తప్పు జరిగిపోయింది, మీతో చెప్పకుండా కూర్చోవాలని ఆశను. ఏంటి అంటే దానికే ముందు ఎన్నో సమస్యలను పరిష్కరించిన నా ప్రాణ స్నేహితుడు ఒక్కరోజు ఏంటి ఒక క్షణం ఏంటి నీకు కూర్చోవాలంటే నేను 6 మాసాలే నీకు అవకాశం ఇవ్వను, నీ వల్ల ఎన్నో సమస్యలు నేను ఏంటి ఈరోజు ఆ కాగితం పనికొచ్చింది, ఆ సందేహము ఆ మెసేజ్ నాకు పనికొచ్చింది, సందేహం నాకు పనికొచ్చింది, లేదంటే నా ప్రాణ స్నేహితుడిని కోల్పోయి ఎంత అపరాధం చేశాను అని అప్పుడు అనుకుంటాడు. శాంతం సముద్రానికి గొప్పదని. తర్వాత రోజు ఆ ముసలి వాడికి ఎత్తుకుని అతను బహుమానం ఇస్తాడు. ఎందుకంటే నేను ఇచ్చే కాగితం వల్ల, అంటే నేను ఇచ్చే సందేహం వల్ల నేను ఒక ప్రాణ స్నేహితుని రక్షించుకున్నాను అని తెలుసుకుంటాడు రాజు. ఆ రోజు నుంచి పాపమానం పని కాకుండా చాలా జాగ్రత్తగా ఏంటి రాజ్యం అంతా తన స్నేహితులతో కానీ ఎవరితో కానీ చక్కగా రాజ్య పాలన చేస్తుంటారు. శాంతం సముద్రానికి గొప్పదంటే ఒక్కసారి చేయి జారిపోయింది అనుకోండి, అర్థం నోటి మాట